హలో వ్యూయర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు నిజమైన అందం. అనగనగనగనగా కోసల దేశాన్ని పరిపాలించే రాజు విజయానంద భూపతికి ముగ్గురు ఆడపిల్లలు. అందులో మొదటి అమ్మాయి పేరు రాగిణి, రెండవ అమ్మాయి పేరు మేఘవర్షిణి, మూడవ అమ్మాయి పేరు మణిమాల. వారిలో రాగిణి మేఘవర్షిని ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉంటారు. కానీ మణిమాల చామన ఛాయ. మొదటి ఇద్దరు సుకుమారంగా పెరుగుతారు. ఎంతలా అంటే మల్లెపువ్వు పడినా కందిపోయేంత సుకుమారంగా ఉంటారు. దాంతో తండ్రి వారిద్దరిని అతి గారాబం చేస్తూ ఉంటారు. అందరికీ గొప్పగా తన ఇద్దరు కూతుర్లని సుకుమారులుగా పరిచయం చేస్తాడు. కానీ మూడవ కూతురు మణిమాలతో పనంతా చేయిస్తూ ఒక బానిసలా చూస్తూ అడుగడుగున తండ్రి అక్కలు బాధ పెడుతూ ఉంటారు. దాంతో మణిమాల ఒంటరిదైపోతుంది. తల్లి చిన్నప్పుడే దూరం అవ్వడంతో ప్రేమ లేక తల్లడిల్లుతుంది. కూతుళ్ళకి యుక్త వయసు రావడంతో రాజు తన ఇద్దరు కూతుళ్ళకి పక్క రాజ్యాల యువరాజులకు ఇచ్చి ఘనంగా వివాహం జరిపిస్తాడు. ఆఖరి కూతురు మేఘమాలకి ఒక రైతుని ఇచ్చి వివాహం జరిపిస్తాడు. రాజ్యంలో ఏ శుభకార్యం జరిగినా మేఘమాలకి ఆహ్వానం వెళ్ళదు. అయినా ప్రేమించే భర్తతో సంతోషంగా ఉంటుంది మేఘమాల. ఒకసారి రాజుకి జబ్బు చేస్తుంది. అదే అదునుగా భావించిన ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు రాజ్యాన్ని చేజిక్కించుకొని రాజుని వెళ్ళగొడతారు. దిక్కులేని వాడిలా విజయానంద భూపతి మేఘమాల ఇంటి ముందుకు వచ్చి సొమ్మసిల్లి పడిపోతాడు. తండ్రిని చూసిన మేఘమాల కంగారుగా భర్తని పిలిచి తండ్రిని మంచంలో పడుకోబెట్టి సపర్యలు చేస్తుంది. అక్కలు చేసిన ఘోరాన్ని తెలుసుకొని ఆవేశంతో అక్కల దగ్గరికి బయలుదేరబోతున్న కూతురిని ఆపిన తండ్రి, అమ్మా మణిమాల, నా ఇద్దరు కూతుళ్ళు చాలా సుకుమారులని వారిని గారాబం చేశాను. కానీ నాకిప్పుడు తెలిసింది, నిజమైన సుకుమారం అంటే మన మనసు. అది అందంగా ఉంటే చాలు. నాకు ఆ రాజ్యం కన్నా మీరే ఎక్కువ, మీరే నా ఆస్తి అని కూతురిని అల్లుడిని దగ్గరికి తీసుకుంటాడు. నిజమే కదా, నిజమైన అందం అంటే బాహ్య శరీరం కాదు, మన మనసు. సుకుమారం అంటే చిన్న పని చేసినా కందిపోవడం కాదు, ఎదుటివారి బాధని చూసి చలించిపోవడం. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.